15 మాసాలు అవుతుంది. 54,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి బాకీ ఉంది ప్రభుత్వం. మరి ఈ మాదిరి ఏ ఒక్క వర్గానికి కూడా, నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులు, ఏ ఒక్క వర్గానికి, రైతులు, ఏ ఒక్క వర్గాన్ని కూడా ఈ ప్రభుత్వం ఆదుకోని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరోవైపు మన నియోజకవర్గంలో జగన్ రెడ్డి ఇచ్చిన మెడికల్ కాలేజీని ప్రైవేట్ చేస్తామంటారు. కోర్స్ కాలేజీలో ప్రారంభించడం 25 కోట్ల రూపాయలు పెట్టి అధికారుల కోసం కోర్స్ కాలేజ్ పెట్టాలని ప్రారంభించారు. ఇందాక చెప్పినట్టు వేపల రోడ్లను పూర్తిగా గాలి వదిలేసినారు. నియోజకవర్గంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏదైతే మనం కట్టామో దాన్ని వినియోగంలో తీసుకోవాలి, దాన్ని గాలి వదిలేసినారు. మనం చేపట్టిన అన్ని మంచి కార్యక్రమాలు కూడా కనీసం మెయింటైన్ చేయలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం. వాటర్ పనులు చిన్న కొద్దిపాటి పనులు చేస్తే మున్సిపాలిటీ నీళ్ళు ఇవ్వచ్చు, ఇప్పటివరకు నీళ్ళు ఇవ్వాలి. అంటే మనం చేసిన పనులను పూర్తిగా ఈ ప్రభుత్వం ఎక్కడ వేసిన పనులు అక్కడేట్టుగా పూర్తిగా గాలి వదిలేసింది. సో ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఇది చేసామని చెప్పి గట్టిగా ఓటడే పరిస్థితి ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేదు. కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటడే పరిస్థితి లేదు. కాబట్టి దేని నమ్ముకున్నాడు? క్రైమ్ నమ్ముకున్నాడు, కేవలం క్రైమ్ నమ్ముకున్నాడు. ఆగస్టు మాసంలో ఇక్కడ మన రేపు గ్రామన్న కేమాద్రి మన ఎమ్మెల్సీ రమేష్ మీరు పోతున్న వారం మీద ఏ రకంగా పెట్రోల్ పోసి రాళ్లతో దాడి చేసినారు, ఏ రకంగా వాళ్ళు గాయపరిచినారు మనందరికీ తెలుసు. ఆ తర్వాత దానికంటే 2 రోజుల ముందు మనం సైదాపురం సురేష్ మన అమరేష్ వాళ్ళతో పాటు వాళ్ళ మీద ఏ రకంగా తెలుగుదేశం పార్టీ డెకాయిట్ ఆడవడం ఏ రకంగా ఈరోజు పొద్దున్నకి వస్తా ఉంటే చెప్తున్నారు, ఎవరు చెప్తా ఉన్నారు. ఆ రోజు రాము మీద దాడి చేసిన వాళ్ళు, సురేష్ మీద దాడి చేసిన వాళ్ళు, వాళ్ళకంట ఈ ప్రభుత్వం గన్మెన్లు ఇస్తా ఉందట, వాళ్ళకి ఈ దగ్గర కాదు ఇలా బాగా చేయండి, గన్మెన్లు ఇస్తా ఉన్నారు. ఈరోజు పొద్దున్న నాకు తెలుస్తుంది, ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని మెచ్చుకొని అవార్డు ఇస్తే బాగుంది కాబట్టి గన్మెన్లు ఇస్తున్నారు. సో ఇటువంటి ఈ రకంగా తెలుగుదేశం పార్టీ ఈ ఊరి కానీ ఈ రాష్ట్రానికి కానీ చేసింది ఏమీ లేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదు, ఓటు అడిగే దమ్ము ధైర్యం లేదు, ఓటు అడిగే హక్కు లేదు. అవేమీ లేవు కాబట్టి క్రైమ్ నమ్ముకున్నారు. వాళ్ళ దగ్గర 23 గలాలు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ గవర్నమెంట్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. కేవలం క్రైమ్ నమ్ముకొని ఈ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీ రాజకీయ పరిస్థితి వచ్చింది. దానితో పోలీసులు ఇంత ఘోరమైన పోలీసులు నేనే కాదు, మీలో చాలా మంది ఇంత ఘోరమైన పోలీసు ఎప్పుడు చూసినారు. పులివెందులలో ఉన్న డిఎస్పీ దగ్గర నుంచి మొదలు పెడితే ఇంత ఘోరమైన ఇంత వర్స్ట్ పోలీసు ఎప్పుడు చూసినారు. మన మీద దాడి జరిగితే, మన వాళ్ళ మీద దాడి జరిగితే మనం ఒక కంప్లైంట్ ఇస్తే ఆ పక్క కేసు కట్టకుండా అటువైపు నుంచి మళ్ళా కౌంటర్ కేసు వరప్రసాదంలో గొడవ జరిగిందని మన చైర్మన్ పరామర్శకు పోతే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చుట్టూ తెలుగుదేశం తోరణాలు పెడితే మనలో పోయి ఆ తోరణాలు మాత్రం తీస్తే తోరణాలు లేకుండా తాడు కట్టేసి సెక్షన్ దిక్కుమని నాకు ఎవరు ఉంటారా? తోరణాలు తాడు కట్టేస్తే సెక్షన్ పెడతారు. దానికి మళ్ళా ఎవరు తగినామంట, అప్పులు చేసినామంట, రాడు చేసినామంట, ఇంకా దాని పదాలన్నీ పెడతారు. ఇంత ఘోరంగా పరిస్థితి ఉంది పులివెందుల నియోజకవర్గంలో, ఈ రాష్ట్రంలో. ఒకటే చెప్తా ఉన్నాం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ రూలింగ్ పార్టీ ధైర్యం వల్ల ఈ పోలీసులు, ఈ రూలింగ్ పార్టీ ధైర్యం వల్ల క్రైమ్ చేసినా కూడా వెనక నుండి కాపాడడానికి పోలీసులు ఉన్నారు, దొంగ కేసులు పెట్టడానికి పోలీసులు ఉన్నారు. నా ధీమాతో ధైర్యంతో సొయ్యబెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నుకున్న ఎలక్షన్ రోజు ఖచ్చితంగా ఎలక్షన్ రోజు మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు
ప్రతి ఒక్కరు కూడా రాబోయే ఎన్నికలు మరి ప్రతిష్టాత్మకంగా మనందరం కూడా తీసుకుందామనే విషయాన్ని కూడా మేము మనం చేస్తాము. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఒక పులిందుల స్థాయి లీడర్ కాదు కదా. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడు. రాష్ట్ర స్థాయి నాయకుడు అయినప్పుడు ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి ఎమ్మెల్యే కూడా ఆయన మీద విమర్శిస్తాడు. ఆయన కుటుంబ సభ్యుల మీద తప్పుంటే విమర్శిస్తాడు. దానికి నీకు పులిందులకు ఏం సంబంధం అది ఇదని మాట్లాడడంలో అసలు దాంట్లో అర్థమే లేదు. అంటే మీరు ఆయనను దీంట్లోకి లాగి ఆయన మీద ఏంటంటే అభాండాలు వేసి ఆయన మీద కానీ నా మీద కానీ నిజంగా మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ రోజు 7 గంటలకు నాకు విషయం తెలిస్తే నేను అప్పట్లో ఇన్ఛార్జిగా ఉండే సతీష్ రెడ్డి గారికి కూడా ఫోన్ చేసి ఇద్దరం కలిసి చూన్ను పోవాలనుకున్నాం వివేకానంద రెడ్డిని. మేము చూన్ను పోవాలనుకునే లోపలనే సతీష్ రెడ్డి మీద నా మీద ఆదినారాయణ మీద వివేకానంద రెడ్డి ఇష్యూలు ఆరోపణలు చేశారు. కాబట్టి మీరు మమ్మల్ని దీంట్లోకి లాగి ఈరోజు ఆయన పులిందులకి ఏం సంబంధం ఈయనకేం సంబంధం అది ఇది మాట్లాడము. ఆయన ఇంకా ఎంపీ గారు ఒక స్టెప్ ముందుకు పోయి ఏదో సమ్మేళనంగా ఉండాము మా కార్యకర్త సమ్మేళనం కాకుండా ఏం పీకుతారో వచ్చి పీక్కోండి, మీకు చేతనైంది చేసుకోండి. మీ ఇంటికి వస్తామంటే తాడిపత్రిలో ఇట్లే ఒకరి ఇంట్లోకి పోయి అది ఇప్పటికీ రావణ కాష్టంలో రగులుతానే ఉంది తాడిపత్రి. ఎందుకు ఆ రోజు అక్కడ ఉండే వాళ్ళు వాళ్ళ ఇంటికి పోయినారని ఇప్పటికీ ఇంకా గొడవలు రావణ కాష్టం రగులుతుంది. ఆ పరిస్థితి మీరు తెచ్చుకుంటామంటే రాండి. అయినా ముందు ఆ దేవగుళ్ళ వాళ్ళ ఇంటికి పోయే ముందు ఈడ బీటెక్ రవి ఇంటికి వచ్చి ఈడ చూసుకొని కదా మీరు పోవాల్సింది.